తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధమవుతుండగా పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం లభించనుంది. ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ డీలిమిటేషన్ అనంతరం ఇవి సుమారు 26కు పెరగనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే దాదాపు 50% పెరుగుదల చోటు చేసుకోనుంది. ముఖ్యంగా జనాభా, భౌగోళిక పరిస్థితులు, పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని కొత్త నియోజకవర్గాల ఏర్పాటు జరగనుంది. మహిళా రిజర్వేషన్ అమలు నేపథ్యంలో కొత్తగా ఏర్పడే 26 లోక్సభ స్థానాల్లో సుమారు 8 నుండి 9 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంది. ఇది మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కీలక అడుగు. సామాజిక న్యాయపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంచనాల ప్రకారం 4 సీట్లు ఎస్సీ కోటా కింద, 2 సీట్లు ఎస్టీ కోటా కింద కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల పేర్లు మారే అవకాశం ఉంది. జహీరాబాద్ స్థానంలో సంగారెడ్డి పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడే 9 లోక్సభ నియోజకవర్గాలు ప్రధానంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరిన్ని స్థానాలు పెరిగే సూచనలున్నాయి. చార్మినార్ను కేంద్రంగా తీసుకుని హైదరాబాద్లో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. మల్కాజ్గిరి పరిధిలో కూకట్పల్లి లేదా శేర్లింగంపల్లి పేరుతో కొత్త స్థానం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని నారాయణపేట, కొడంగల్ పేరుతో కొత్త లోక్సభ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది డీలిమిటేషన్ కమిషన్. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ను నియమిస్తుంది. అనంతరం ఈ కమిషన్ రాష్ట్రాల వారీగా అధ్యయనం చేసి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా నియోజకవర్గాల తుది రూపురేఖలు ఖరారవుతాయి. రాజకీయ వ్యూహాలు, సామాజిక సమీకరణాలు ప్రాంతీయ ప్రాతినిధ్యంపై గణనీయమైన ప్రభావం చూపే కీలక పరిణామంగా భావించవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి మార్పులు పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియపైనే కేంద్రీకృతమైంది.